హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి ములక్కాడ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా. దీని ఫుల్ లెంత్ వీడియో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ట్యాగ్ చేస్తాను. చెక్ చేసేయండి. సేమ్ పెళ్ళిల్లో వేసే ములక్కాడ కర్రీ టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్‌లో వేరుశనగ గుళ్ళు, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, మిరియాలు వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకుని వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకొని టొమాటో వేసి టొమాటోలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకుని ఒక 50% కుక్ చేసుకోండి. ఇవి కుక్ అయిన తర్వాత ఇందులో మీ కారానికి తగినట్టు కారం, ధనియాల పొడి, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని మసాలాలో నుంచి పచ్చి వాసన పోయి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనం ములక్కాడ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీని ఫుల్ లెంత్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేసేయండి. అంతే వీడియో. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.